హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో చూసుకుంటే లాస్ట్ 4 డేస్ నుంచి ఇంక్లూడింగ్ లాస్ట్ ఫ్రైడే కూడా చూసుకుంటే ప్రతిరోజు కూడా 22,800 దగ్గరలో వచ్చి టచ్ చేసి రిబౌన్స్ అవుతుంది. ఈరోజు మాత్రం ఈ 22,800 మార్క్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఈరోజు ఇంట్రాడేలో మార్కెట్ ఓపెనింగ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి క్లోజింగ్ 22,913 దగ్గర వచ్చాక ఈరోజు ఓపెనింగ్ 22,855, ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. 22,855 యాక్చువల్ ఓపెనింగ్. సో నిన్న రీచ్ అయిన హై 22,923 ఉంటే ఈరోజు కూడా 22,921. నిన్నటి హై అండ్ ఈరోజు హై రెండు ఒకటే, 22,920. ఈ హై నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతూ లోయర్ సైడ్ ఇంట్రాడేలో రీచ్ అయిన లో. సో ఈ మధ్య కాలంలో 22,725 ఇంట్రాడేలో, ఈరోజు 22,720, ఇంచుమించు ఆ లోని హిట్ చేసింది. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఒక 200 పాయింట్స్ రేంజ్ ఎగ్జాక్ట్గా క్రియేట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 22,800. ఈ ఎడ్జ్ దగ్గర 22,795.9 ఇది యాక్చువల్ క్లోజింగ్. సో మల్టిపుల్ డేస్ మార్కెట్ ఈ 22,800 దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు ఇంట్రాడే లెవెల్లో డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో మండే రోజు ఈ 22,800 బిలో క్యాండిల్స్ ఓపెన్ అయితే అప్పుడు దీన్ని మనం రెసిస్టెన్స్గా చూస్తాం. 22,800 బిలోనే సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఒకవేళ మార్కెట్ ట్రై చేస్తుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అంటే ఒక స్మాలర్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్, అది 22,800కి ఒక ±200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లోవర్ సైడ్ 22,600, అప్పర్ సైడ్ వచ్చేసి 23,000. కన్సోలిడేట్ అవ్వాలి అనుకుంటే ఈ రేంజ్లో మార్కెట్ ఉంటుంది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 22,850 దగ్గర కదా. సో ఫస్ట్ క్యాండిల్లో నిన్న రీచ్ అయిన హైని టచ్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవ్వడం మనం చూడొచ్చు. సో ఈ హై నుంచి వెంటనే లోయర్ సైడ్ కరెక్ట్ అవుతూ సో రీసెంట్ టైమ్స్లో 22,725 ఇంట్రాడేలో రీచ్ అయిన లో. అలా చూసుకుంటే ఇక్కడ 22,730 వరకు వచ్చింది. బట్ ఈ క్యాండిల్ మనకి 22,800 బిలో క్లోజ్ అయింది కాబట్టి సో ఈ 22,800 లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం ఇక్కడ చూడొచ్చు. తర్వాత మార్కెట్ అంతా మోస్ట్ ఆఫ్ ద టైం 22,800 బిలోనే క్యాండిల్స్ అన్నీ క్లోజ్ అవుతూ వచ్చాయి. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా ఎగ్జాక్ట్లీ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలో 22,795. సో దీనికి ±200 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇందాక డేవేస్లో చెప్పుకున్నట్టే. సో చూద్దాం, ఒకవేళ 22,800 బిలో స్ట్రాంగ్గా లోయర్ సైడ్ డ్రాగ్ అవుతుంటే సో దెన్ ఈ లెవెల్ని మనం రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. సో మనకి ఇక్కడ కూడా 49,000 బిలో ఏ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు ఇంట్రాడే వైస్లో అనుకుంటే. ఈరోజు మనకి ఇంట్రాడే లెవెల్లో ఒక క్లోజింగ్ మనం చూడొచ్చు. ఓపెనింగ్ 49,143, 49,000 లెవెల్కి దగ్గరలోనే వచ్చింది. నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో 49,334. సో నియర్లీ ఆ హైని మార్కెట్ హిట్ చేసింది. 49,300 ఇంట్రాడేలో రీచ్ అయిన హై. ఈరోజు ఇంట్రాడే లో చూసుకుంటే 48,764. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూస్తే 300 + 250, 550 పాయింట్స్ అరౌండ్ ఉంది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా చూస్తే 48,980. నిఫ్టీ 50లో కూడా ఇంపార్టెంట్ లెవెల్కి చాలా దగ్గరలో క్లోజ్ అయింది. ఇక్కడ కూడా అంతే, 48,980 క్లోజింగ్. 49,000 బిలోనే మార్కెట్ ఓపెన్ అవుతుంటే దెన్ 49,000 బిలో ఒక కంప్లీట్ బాడీ క్లోజింగ్ని మండే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదంటే ఇదే రేంజ్ని కన్సోలిడేషన్కి చూస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రిడిక్షన్. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది 49,140. ఈ క్యాండిల్లోనే నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో నియర్లీ ఆ లెవెల్ వరకు హిట్ చేసి వెంటనే ఆ నెక్స్ట్ హవర్ ఈ 10:15 వరకు సో ఇక్కడ 48,800 వరకు మార్కెట్ ఫాలో అవ్వడం చూడొచ్చు. ఈ 10:15 నుంచి ఈరోజు క్లోజింగ్ వరకు చూసుకుంటే ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. అందుకనే
ఈ 49,000 ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి రేపటి మార్కెట్లో దీని బిలో ఒక కంప్లీట్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయితే దీని ఒక స్ట్రాంగర్ రెసిస్టెన్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ లోవర్ సైడ్ 47,000 వరకు ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది మంత్లీ ఎక్స్పైరీయే కాబట్టి ఆల్రెడీ లాస్ట్ మంత్లీ ఎక్స్పైరీ కూడా 49,000 బిలో ఉంటుందేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ లాస్ట్ మూమెంట్లో కొద్ది యూటర్న్ తీసుకుంది. ఈసారి మళ్ళీ లోవర్ సైడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రేంజ్లో క్లోజ్ అవుతుందని ప్రిడిక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి మండే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.